ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఎల్జీ 2025 మోడల్ వాషింగ్ మిషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో దీన్ని ఫ్యూచర్స్ పరంగా కానివ్వండి అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కి ఏమేమి చేంజెస్ చేశారు టోటల్ గా అయితే వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో అసలు లాస్ట్ ఇయర్ మోడల్ కి అన్న ఈ ఇయర్ మోడల్ ఎందుకు బెటర్, కొనొచ్చా లేదా, ఈ ప్రైస్ కి ఇది వర్తా కదా, టోటల్ గా అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది ఇనిషియల్ ఇంప్రెషన్. సో మెయిన్ గా ఆ పాయింట్స్ ఏమేమి చేంజ్ చేశారు, ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి, టోటల్ గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకుని ఇప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఫస్ట్ థింగ్, ఇది వచ్చేసి మీకు ఎల్జీ 7.7 kgs మోడల్ ఇది. సో 7 kgs దీంట్లో 7.5 ఉంటుంది అండ్ అలాగే 8 kgs కూడా మీకు అయితే అవైలబుల్ ఉంటుంది. సేమ్ మోడల్ 9 kgs కి వచ్చేసరికి మోడల్ మారిపోద్ది. మీకు ఇది 8 kgs దాకా మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. నేను చెప్పే మోడల్ మీకు 7.5 అన్న తీసుకోవచ్చు, అండ్ 8 అన్న తీసుకోవచ్చు, 7 అన్న తీసుకోవచ్చు. ఈ వీటిలో మీరు ఏది తీసుకున్నా ఇదే నేను చెప్పబోయే వాషింగ్ మిషన్ మీకు అయితే వస్తుంది. లింక్స్ అన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇవి ఫ్యూచర్స్ కానివ్వండి, నేను చెప్పే ప్రతిదీ మీకు 7 kgs కి అప్లై అవుతుంది అండ్ అలాగే 7.5 kgs కి అప్లై అవుతుంది అండ్ అలాగే 8 kgs కూడా మీకు అయితే అప్లై అవుతుంది. సేమ్ మోడల్. మీకు ఇది స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, కేజీస్ కనుక మీకు ఎక్కువ అయితే ఉంటుంది. సేమ్ పీక్స్ అన్ని మీకు సేమ్ మోడల్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ థింగ్, లాస్ట్ ఇయర్ కి చేంజెస్ మాట్లాడుకునే ముందు ఫస్ట్ థింగ్ వచ్చేసి బాడీ అనేది చెప్పుకోవాలి. సో బాడీ వచ్చేసి మీకు ప్లాస్టిక్, పైన అయితే ప్లాస్టిక్ అయితే ఉంటుంది, కింద మీకు ఐరన్ బాడీ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. లాస్ట్ ఇయర్ కి బాడీ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా మీకు అయితే ఏం చేంజెస్ అయితే కనిపించవు, కానీ డిజైన్ లో కనిపిస్తాయి. మీకు డిజైన్ లో అనేది లాస్ట్ ఇయర్ కి అంటే అది వైట్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి మొత్తం బ్లాక్ ఫినిష్, గ్రే ఫినిష్ తో తీసుకురావడం అయితే జరిగింది. లుక్ అనేది చాలా మీకు బెటర్ గా అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ కి మెయిన్ చేంజెస్ ఏంటంటే, సో మేజర్ గా చేంజ్ చేసింది కంట్రోల్ ప్యానల్ చేంజ్ చేశారు అండ్ అలాగే మీకు సాఫ్ట్ క్లోజింగ్ డోర్ లేదని చెప్పి లాస్ట్ ఇయర్ కంప్లైంట్ మనం అందరం సాఫ్ట్ క్లోజింగ్ డోర్ ఇచ్చింటే బాగుండని చెప్పి మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో అది ప్రాబ్లం అనేది ఇయర్ అయితే సాల్వ్ అయితే చేశారు. సాఫ్ట్ క్లోజింగ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాఫ్ట్ క్లోజింగ్ డోర్ ఇయర్ మోడల్లో మీకు అయితే చూడడానికి అయితే ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ ప్యానల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో లాస్ట్ ఇయర్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, అసలు ఏమేమి చేంజ్ చేశారు, టోటల్ గా మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం కంట్రోల్ ప్యానల్ గురించి. సో కంట్రోల్ ప్యానల్ లో చూసుకుంటే మీకు ఫస్ట్ థింగ్ వచ్చేసి కాంపాక్ట్ సైజ్ అయితే చేయడం జరిగింది. చాలా చిన్నగా అయితే చేశారు. సో మీకు కనిపించేది వచ్చి పవర్ బటన్ కనిపిస్తుంది అండ్ అలాగే ప్రోగ్రామ్ సెలెక్ట్ బటన్ కనిపిస్తుంది. 8 మోడ్స్ మీకు ప్రోగ్రామ్ మీకు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. 8 ప్రోగ్రామ్స్ కి షిఫ్ట్ చేసుకోవచ్చు, ఆ బటన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే చిన్న డిస్ప్లే ఇవ్వడం అయితే జరిగింది. వాటర్ లెవెల్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, బటన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ప్రాసెస్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వాష్ చేసుకోవాలా, రిన్స్ చేసుకోవాలా, స్పిన్ చేసుకోవాలా అని చెప్పి మనం షిఫ్ట్ చేసుకుంటా ఉంటాం కదా, ఆ ప్రాసెస్ బటన్ మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే మీకు పవర్ బటన్ ఉంటుంది, పాజ్ చేసుకుని బట్టలు వేసుకునే మామూలుగా పాజ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ బటన్ కూడా మీకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అండ్ అలాగే మీకు ఇంకేం బటన్స్ అయితే మీకు అయితే కనిపించవు. ఓన్లీ స్పిన్ ఓన్లీ కావాలన్న ఆప్షన్ కూడా మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం బయట ఉతుకొని దీంట్లో స్పిన్ మాత్రమే వేసుకోవాలంటే ఓన్లీ స్పిన్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు స్పిన్ కావాలంటే స్పిన్ కూడా అయితే సెలెక్ట్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కి బటన్స్ కానివ్వండి, ఆ డిస్ప్లే కాంపాక్ట్ సైజ్ కానివ్వండి, చాలా కంజెస్టెడ్ గా చేశారు, చిన్నదిగా చేశారు. సో మొత్తం బటన్స్ లేకుండా ఒక సైడ్ మాత్రమే తీసుకొచ్చి చాలా కాంపాక్ట్ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే క్లాసీ లుక్ మాత్రం మీకు ఎక్సలెంట్ గా అయితే కనిపిస్తుంది. సో ఈ టాప్ లోడ్ లోనే కాదు, ఫ్రంట్ లోడ్ లో కూడా చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి మీకు. దాని ఫ్రంట్ లోడ్ మాట్లాడవచ్చు, ఫ్రంట్ లోడ్ లో అయితే మనం అయితే మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి టాప్ లోడ్ గురించి చూసుకుంటే మీకు టాప్ లోడ్ లో చాలా ఎక్కువ బటన్స్ లేకుండా, క్లమ్జీ లేకుండా ఎవరైనా ఆపరేట్ చేసేటట్టు ఈజీగా ఇవ్వడం అయితే జరిగింది. చిన్న బటన్స్, తక్కువ బటన్స్ తో ఇచ్చాడు. ఈజీగా ఎవరైనా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి, తెలియని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా యాక్సెస్ చేసేదానికి ఈజీగా ఉండేటట్టు కంట్రోల్ ప్యానల్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫీచర్స్ చూసుకుంటే మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి అయితే డిస్ప్లే మీద కనిపిస్తా, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఫీచర్స్ చూసుకుంటే మీకు స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది అండ్ అలాగే స్టైన్లెస్ స్టీల్ డ్రమ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సాఫ్ట్ క్లోజింగ్ డోర్ యూజ్ చేశారు ఈసారి. లాస్ట్ టైం మీకు మిస్ చేసిన సాఫ్ట్ క్లోజింగ్ డోర్ అనేది ఈసారి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆటో రీస్టార్ట్ ఉంటుంది, చైల్డ్ లాక్ ఉంటుంది, వోల్టేజ్ మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, షాక్ ప్రూఫ్ ఉంటుంది, ర్యాట్ మెష్ అయితే ఉంటుంది, కోల్డ్ వాటర్ ఇన్లెట్ అయితే మీకు అయితే కనిపిస్తుంది. హాట్ మీకు వాటర్ లెవెల్ సెలెక్షన్ అప్ టు 10 లెవెల్స్ దాకా మీకు అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మెమరీ బ్యాకప్ ఫంక్షన్ అయితే ఉంటుంది, డిలే స్టార్ట్ ఉంటుంది, 3 అవర్స్ నుంచి 8 అవర్స్ దాకా మీకు అయితే కనిపిస్తుంది. ఆటో బ్యాలెన్స్ ఉంటుంది అండ్ అలాగే టిన్ ఫిల్టర్ ఉంటుంది, ఫోమ్ మీకు అయితే కనిపిస్తుంది. 740 RPM దాకా మీరైతే ఈ స్పిన్ లో
మీకైతే కనిపిస్తుంది ఈ వాషింగ్ మిషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ అయితే చూస్తారు కదా, సో ఇవి ఓవరాల్ గా ఫ్యూచర్స్ అనేది కీ ఫ్యూచర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మోటార్, మీకు ఏదైతే మిషన్ లో మోటార్ ఉంటుంది కదా అది ప్లాస్టిక్ తో మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. ప్లాస్టిక్ మోటార్ లాగా అయితే మీకు అయితే కనిపిస్తుంది, కానీ ప్లాస్టిక్ మోటార్ కాదు, ఇది ప్లాస్టిక్ కోటెడ్ మోటార్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ప్లాస్టిక్ తో మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది మోటార్ అనేది. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నాయిస్ తగ్గుతుంది అండ్ అలాగే వైబ్రేషన్ తగ్గుతాయి అండ్ అలాగే డ్యూరబిలిటీ చాలా వరకు పెరుగుతుంది. రెస్టింగ్ ప్రాబ్లం అయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో రాదు, అందువల్ల మీకు ఎక్కువ కాలం వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ప్లాస్టిక్ తో ర్యాప్ చేసి ఉంటారు కాబట్టి ఎటువంటి దుమ్ము కానీ ఏమి కానీ లోపల పోకుండా ఆ మోటార్ అనేది ఎక్కువ కాలం వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దీంట్లో స్పెషల్లీ ఎల్జీలో మీకు అయితే ఈ మోటార్ అయితే కనిపిస్తుంది, నాట్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఏ వాషింగ్ మిషన్ లో కూడా రాదు. సో దీంట్లో మీకైతే మంచి మోటార్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే మీకు టర్బో డ్రమ్ కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఎల్జీలోనే మీకు టర్బో డ్రమ్ ఉంటుంది. టర్బో డ్రమ్ ఏంటంటే మామూలుగా మీరు బట్టలు వేసినప్పుడు కింద పల్సేటర్ ఉంటుంది కదా, ఆ పల్సేటర్ మోడల్ మాత్రమే తిరుగుతుంది టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో. దీంట్లో ఏంటంటే మొత్తం డ్రమ్ అంతా తిరుగుతుంది. సో డ్రమ్ అంతా తిరగడం వల్ల ఏంటంటే బట్టలు అనేటివి కొంచెం ఎఫిషియెంట్ గా క్లీన్ అవుతాయి అండ్ అలాగే మీకు మంచిగా క్లీన్ అవుతాయి అండ్ అలాగే బట్టలు చినిగిపోకుండా కూడా మీకు చాలా జాగ్రత్తగా అయితే కనిపిస్తుంది. సో దాంట్లో ఏంటంటే కింద మాత్రమే తిరుగుతుంది కాబట్టి సైడ్ అంతా స్టాండర్డ్ గా ఉంటుంది. దీంట్లో అట్లా కాదు, మొత్తం డ్రమ్ అంతా తిరుగుతుంది. ఏదైతే మీకు ఫ్రంట్ లోడ్ చూస్తారో సేమ్ అలానే ఇది డ్రమ్ అంతా తిరిగి బెటర్ గా మీకు వాష్ క్వాలిటీని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో కాన్స్ చూసుకుంటే దీంట్లో లాస్ట్ ఇయర్ కి ఏం రాకుండా వచ్చిందంటే జస్ట్ మీకు ఇన్బిల్డ్ హీటర్ అయితే మీకైతే దీంట్లో అయితే కనిపించదు. సో నార్మల్ వాటర్ తో మీకైతే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తుంది. సో మీరు కాంపిటేటర్స్ సామ్సంగ్ లో చూసుకున్నా అండ్ అలాగే IFB లో చూసుకున్నా కూడా మీకు ఇన్బిల్డ్ హీటర్ అయితే రావడం అయితే లేదు. సో ఓన్లీ మీకు పానాసోనిక్ కానివ్వండి ఇలాంటి మోడల్స్ మీకు ఇన్బిల్ట్ హీటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మీకు ఇన్బిల్ట్ హీటర్ అయితే మీరైతే దీంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇన్బిల్ట్ హీటర్ మీకు కనిపించదు దీంట్లో. అండ్ అలాగే ప్రోస్ చూసుకుంటే వోల్టేజ్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి వోల్టేజ్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎప్పుడన్నా సర్జెస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మదర్ బోర్డ్ కాలిపోతూ ఉంటుంది. వాషింగ్ మిషన్స్ లో కూడా బోర్డు అయితే ఉంటుంది, ఎలా మనం ఏసీస్ లో చెప్పుకుంటాం అలాగే వాషింగ్ మిషన్స్ లో కూడా బోర్డు ఉంటుంది కదా, అది కాలిపోతూ ఉంటుంది. ఇలాంటి ఇష్యూ లేకుండా వోల్టేజ్ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల ఏదైనా వోల్టేజ్ వచ్చినప్పుడు ఆ బోర్డు అనేది సర్జెస్ ఏమన్నా వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటి ఫీచర్స్ ఇస్తే మంచి అని చెప్పుకోవచ్చు. బోర్డు ఎక్కువ కాలం వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాంపాక్ట్ డిజైన్ తీసుకొచ్చారు, చాలా బాగుంది ఈసారి మోడల్ అనేది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మిస్ చేసినటువంటి ఇయర్ అయితే తీసుకొచ్చారు. ఓన్లీ బిల్టిన్ హీటర్ కానీ తెచ్చేస్తే ఇక తిరుగులేదు ఈ బ్రాండ్స్ లో. మీకు ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ IFB కానీ బిల్టిన్ హీటర్ కానీ తెస్తే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీకైతే మంచి ఆప్షన్తో రావడం జరిగింది. టర్బో డ్రమ్ ఉంటుంది అండ్ అలాగే ప్లాస్టిక్ కోటెడ్ మోటార్ ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ప్రైస్ అనేది 17,500 490 రూపీస్ అయితే నేను చూసినప్పుడు ప్రైస్ అయితే ఉంది. సో అంతే 17,500 అనుకోండి. లాస్ట్ ఇయర్ మోడల్ కూడా మీకు సేమ్ రేట్ బెటర్, ఎటువంటి డిఫరెన్స్ అయితే మీకు అయితే కనిపించదు. బెస్ట్ మోడల్ ఇది. సో గ్లాస్ కూడా మీకు టఫ్ అండ్ గ్లాస్ ఇస్తారు, పైన టాప్ కూడా బ్లాక్ కలర్ తో మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. సెమీ విజిబిలిటీ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్ క్లోజింగ్ డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్ని ఫీచర్స్ అయితే వచ్చేసాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ 2025 మోడల్లో మీకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే బై చేయొచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేసి తీసుకోండి నచ్చితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తా ఉండండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.